మంగళారతులు. నేను వచ్చేసిన. నేను వచ్చిందంటే మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్తా కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, సురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. అగ్వమందుకు పడ్డది బిరేకు, ఆపోజిషన్ వాళ్ళు తిన్నారు మైసూర్ పాకు. జగనాలను బెదిరిస్తున్న చంద్రాలు, ఆంధ్ర అసెంబ్లీల మాటల యుద్ధాలు. మోడీ సారు మనకాలం మహాత్ముడు, వార్తిన్నంకంటారు పుణ్యాత్ముడు. ఇల్లు లేక ఏడుస్తున్నది ఉల్లి, ఈగ్రం లేని ఆఫీసర్లతోనే ఈ లొల్లి. పండ్లతోని పగ తీర్చుకుంటున్న సత్తి. ఇల్లంతా దోమలు ఉన్నాయన్నావు కదక్క, చూసుకో ఎట్లా చేస్తున్నాను. పండ్లు ఫలాలు పెట్టి చంపేస్తున్నావు. రియల్ ఎస్టేట్ దందా సురువు చేసిన మంగ్లీ. ఇంకా 3-4 నెలలాగు, నా దశ ఎట్లా తిరగబోతుందో. షోడా కార్లా తిరుగుతుంటే కుళ్ళుకోవాలి నువ్వు. అవుగని మీకు ఆస్తుల అటాచ్మెంట్ అంటేరికేనా? గదేనుల్లా అక్రమంగా సంపాదించిండని సాక్ష్యాలు దొరకబడితే ఆస్తులన్నిటినీ సెంటర్ సర్కార్ చేతులకు తీసుకుంటది. ఇక గా సొమ్ముదారుకు హక్కే లేకుండా పోతుంది. గట్ల దొంగ పైసలు సంపాదించిన వాళ్ళ పైసలు సెంటర్ సర్కార్ కోవద్దు, మన రాష్ట్రంలో దొరికితే మన సర్కారే తీసుకోవాలి అని ఓ చట్టం తయారు చేసి అసెంబ్లీలో పెట్టింది ఏపీ సర్కార్. మరి అటెంకేమైంది? గా చట్టానికి జగనన్న నై అన్నాడా, చంద్రాల సార్ సై అన్నాడా? చూడండి రూపాయి. ఇక ఇవాళ కూడా ఆంధ్ర అసెంబ్లీలో నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే నడిచింది. ప్రతిపక్ష పార్టీ లొచ్చుడొచ్చుడే సమస్యల మీద చిన్న బోర్డులు పట్టుకొని వెళ్ళికి దిగిండ్రు. ఇక మంత్రి అచ్చెన్నాయుడు సారుకు మస్తు కోపం వచ్చినట్టున్నది. అటు జగనాథ్ సారు ఇటు తెలుగుదేశం వాళ్ళు మాటకు మాట అనుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ అని కాదు, మీది ఒక సైకో పార్టీగా మీరు పేరు పెట్టుకోండి, కరెక్ట్గా చోటపుల్ అవుతుంది. ఆయన పెద్ద పెద్ద కళ్ళతో ఇలా చూసి ఏలు ఇలా పైకి ఇలా ఎత్తి ప్లీజ్ భయపడిస్తూ రౌడీ ముఖ్యమంత్రి, రౌడీ శాసనసభ్యులు, వాళ్ళ పార్టీ తరఫున ఉన్న వాళ్ళంతా ఏమేం చేస్తున్నారు అన్నది. వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తాతగారు మొత్తం నేరాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజకీయం చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు ఈరోజు శాసనసభలో వచ్చి మమ్మల్ని రౌడీలు అనమైంది సార్. ఇక చూడు, ఇక లొల్లి ఇంకింత ముదిరింది. కొద్దిగా సదిరి చెప్పగానే జగన్నాథ్ సార్ పార్టీ వాళ్ళు వెనకకు పోవుడు, మళ్ళా స్పీకర్ సార్ దగ్గరికి చేరి లొల్లి వేసుడు. ఇక పొడుగుత గిదే కథ నడిచింది. ఇక నడుమ అవినీతి కేసులో పట్టుబడ్డ పైసలు రాష్ట్ర సర్కార్కే ఇయ్యాలనే బిల్లు కూడా పెట్టిండ్రు. ఇక చూడండి, జగన్నాథ్ సార్ సెంటం అంటే ఉండకుండా బయటికి పోయి ఆ ముచ్చట ఒడిచినాకనే వచ్చిండు. వంతల రాజేశ్వర్ అనే ఎమ్మెల్యే మేడం అయితే వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలన్నీ పెద్ద కాగితంలో రాసుకొచ్చి చదివింది. నడుమ ఓ కాగితం దబ్బిపోయేసరికి ఏ నుంచి చదవాలనో అర్థం కాక జరంత తిప్పలా పడ్డది. ఇగో గిట్ల పక్కకున్న ఇంకో ఎమ్మెల్యే మేడం కాగితాలు చక్కగా చేస్తే చదివింది. ఇక ఈ లొల్లుల నడమనే బిల్లు పెట్టుకున్నాడు, వాటిని పాస్ చేసుడు కూడా అయిపోయింది. గిదే నడిచింది అనుకో రాదుండ్రి ఇక ఆంధ్ర అసెంబ్లీలా. అసలు ఇది సంతోషకరమైన వార్తనా, బాధపడే వార్తనా? నాకేం అర్థమైతలేదు. నోటికాడికి వచ్చిన బుక్క నోట్లకు రాకుండా పోతుందని ఒకరు బాధపడుతుండ్రు. 1,000 కోట్ల లాస్ అవుడు తప్పినందుకు ఇంకొకరు ఖుషి అవుతున్నారు. మేం కొట్లాడితేనే గిట్లయింది అని ఇంకొందరు అంటుండ్రు. అరే, ఇంతకు ఏం ముచ్చట్నో చెప్పలేదు కదా. అయితే చూడుండ్రి, మరి మీరు చూసినాక బాధపడతారా సంతోషపడతారా? సుధా, అరే ఎంత పని అయిపోయారా. కోటర్చి చెప్పి గిలాసాల మందు పోసి చీర్సు కొట్టి నోటి దాకొచ్చిన పెగ్గును నోట పడకుండా చేసిండని బాధపడుతున్నారంట మందు బాబులందరూ. ఆశపూన్లు అయితే అని శాపాలు కూడా పెడుతున్నారట. దసరా పండుగ సాయంత్రం 30 రూపాయలకే కోటర్ చీజ్ వస్తుంది. దినం 4 మందుతోని తానం చేపిద్దాం అనుకుంటే తాగునోని ముంగట జారిపడ్డట్టు అనిపిస్తున్నదట సీఎం సార్ చెప్పిన ముచ్చటిన్నాక. ఈ సంవత్సరానికి పాత పద్ధతిని యథాతథంగా కొనసాగిస్తూ ఈ చీప్ లిక్కర్ అనేది ప్రవేశపెట్టకుండా పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొదుముఖికి మాట అన్నడో లేదో అగ్గో మందు కాశపాటోళ్ళ రిమ్మ దిగిపోయిందంట దెబ్బకే. కానీ సర్కార్ గల్లపెట్టకు 2,000 కోట్ల ఆమ్దాన్ని ఎక్కువ చూడు ఖాయం. షీప్ లిక్కర్ దేరట గాని గుడుంబ వాసన వచ్చినా వదిలిపెట్టరట ఎవరిని. ఆబ్కారీ పోలీసు వాళ్ళందరికీ గుడుంబ పట్టీలు వాళ్ళగొట్టే స్పెషల్ డ్యూటీ చేసిండు ముఖ్యమంత్రి సారు. చాలా కఠినంగా దీని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మామోకు దెబ్బకే సర్కార్ దిగి వచ్చిందని గౌడన్నలు ఏ మాలాడాయితోనే అగ్గో మందుని తెస్తలేరని చేయి గుర్తోళ్ళు, సైకిల్ గుర్తోళ్ళు, పువ్వు గుర్తోళ్ళు, ఎర్రన్నలు ఇట్లా ఎవ్వరు కాళ్ళు జబ్బలార్చుకుంటున్నారు.
కానీ ఇక్కడ అసలు ముచ్చట వేరున్నది. మందు దాగి పానాలు ఖరాబు చేసుకోవద్దని మంత్రులే జోరుగా ప్రచారం చేసిండ్రు. ఈ నడుమ పబ్లిక్ తోని శబ్దాలు కూడా పెట్టించిండ్రు. కాబట్టి చీప్ లిక్కర్ బంద్ చేపించిన క్రెడిట్ అంతా మంత్రులదేనంటున్నారు మందు వాసన వాడనోళ్ళు. అరే ఇక గీ ఆఫర్ ముంగట ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఆఫర్లు, అమెజాన్ వాళ్ళ ఆఫర్లు, అంగట్ల దుకాణాల ఆఫర్లు ఏం పనిచేయాయి. అయితే ఇక్కడ కూడా కండిషన్స్ అప్లై సుమా. ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు మాత్రమే. ఎవరు పడితే వాళ్ళే వేస్తామంటే నడవది. అవుగన్ని ఆఫర్ ఇచ్చింది ఎవరు, ఏం ఆఫరో తెలుసుకోవాలి కదా. సుధన్ రండి. ఆషాఢం శ్రావణ మాసంలా షాపులల్లో ఆఫర్ల లెక్కనే పట్నం మున్సిపాలిటీలకు మంచి ఆఫర్ ఇచ్చిండు రాష్ట్రంలో పెద్ద పువ్వు కిషన్ రెడ్డి సారు. గప్పట్ల మున్సిపాలిటీ పెద్ద సారు సోమేశం సార్ ఏమన్నాడు, గుంతల రోడ్డు చూపిస్తే 1000 రూపాయలు ఇస్తా అని షరతు కట్టిండు కదా. మరెంతమంది గుంతలు చూపించిండ్రో, ఎంతమందికి 1000 రూపాయలు పంచిండ్రో తెలియదు గాని దాన్ని నాయనమ్మ సొంత ఆఫర్ పెట్టిండు మున్సిపాలిటీలకు కిషన్ రెడ్డి సారు. అదేందో ఇనుండ్రి. గుంతలేనటువంటి రోడ్డు చూపిస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తా ముఖ్యమంత్రి గారికి. గుంతలేనటువంటి రోడ్డు పట్నంలా చక్కటి సడక్ చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తాడట. అమ్మాయి ఏడ పుట్టిందో మేనమామకు తెలియదా, హైదరాబాద్ లో రోడ్లు ఎట్లుంటాయో సార్కు తెలియదా. పాపం కిషన్ రెడ్డి సారు అంబర్పేటల దినాం ఎన్ని మాటల ఉయ్యాల లూగుతున్నాడో. ఊగి ఊగి నరాలు గీలబడి 1,00,000 రూపాయల ఆఫర్ పెట్టినట్టున్నాడు. మున్సిపాలిటీ సార్లు ఇంతకన్నా మంచి ఆఫర్ దొరకది. పట్నం మొత్తం తిరిగి భూతద్దాలు పెట్టుకొని చక్కని సడక్ దేవులాడి సార్కు చూపిండ్రి, 1,00,000 రూపాయలు ఇస్తాడు. లేకుంటే గల్లి గల్లికో గుంత చూపిస్తాం, గుంతకో 1000 రూపాయలు మాకు ఇస్తారా అని అడుగుతున్నారు పబ్లిక్. చూడాలి మరి కిషన్ రెడ్డి సార్ పెట్టిన ఆఫర్ ను వీళ్ళు గెలుచుకుంటారో లేదో. మా మంగ్లీ ఏం చేస్తున్నదో పిలుద్దాముండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ. అరే సీనుగా, మంచిర్యాల చుట్టుపక్కల ఏ జాగా ఖాళీ కనిపించినా మొత్తం కొనిబడేరా. అరే యాద్గిరి, సూర్యాపేట చుట్టుపక్కల ఏ ఖాళీ జాగా కనిపించినా బేరం మాట్లాడేరా. అరే శంకర్ గా, భూపాలపల్లిలో బొగ్గు బాయిలు నిడిచిపెట్టి ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయో మొత్తం నాకు వాట్సాప్ లో లిస్టు పంపి. అరే మల్లేషు, సిద్దిపేటలో ఏమేం కంపెనీలు మొత్తం ఎక్కడెక్కడ ప్లాట్లు కట్టినాయో మొత్తం నాకు వాట్సాప్ లో లిస్టు పంపి. అరే చోరా భిక్షు నాయక్, ఆసిఫాబాద్ ఏమా కత్రా జాగ్ ఖాళీగా చూకొస్తే మొత్తం మన లిస్టు కావడం మేల్ అర్జెంట్ గా. ఓ మంగ్లీ, ఏంది ఏమో మంచిర్యాల, సూర్యాపేట, ఆసిఫాబాద్, భూపాలపల్లి అంటున్నావు, భూములు జాగాలు కూడా అంటున్నావు. కొంపదీసి పార్ట్ టైం జాబ్ కింద రియల్ ఎస్టేట్ కింద చేస్తున్నావా ఏంది? ఇన్నొద్దులు పార్ట్ టైం ఉండే, ఇక ఇప్పటి సంది మొత్తం ఫుల్ టైం రియల్ ఎస్టేటే. చెప్పు, నీకు కూడా కావాలా ప్లాటు? అబ్బో నీ బిల్డప్లు ఏందో. ఆ ఊళ్ళో ఏమన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నదా, లేకుంటే గూగుల్ కంపెనీ క్యాంపస్ ఏమైనా పెడుతున్నదా? సావిత్రి, ఎక్కడున్నావు? ఇంకా అవుట్డేటెడ్ గా ఎన్ని రోజులని ఉంటావు? రీసెర్చ్ చేయి, అప్డేట్ గా. మా వైఫై 2G నెట్వర్క్ నీ అంత స్పీడ్ గా అప్డేట్ కాలేదులే అమ్మా. ఇంతకు నువ్వు అప్డేట్ అయి తెలుసుకున్న వర్షన్ ఏందో? మంచిర్యాల, ఆసిఫాబాదు, కొత్తగూడెం, భూపాల్పల్లి, సూర్యాపేట, వికారాబాదు, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ మొత్తం 12 టౌన్లు జిల్లాలు కాబోతున్నాయి సావిత్రి. అవన్నీ జిల్లాలు అయితే నీకేం లాభం? నీ ఫేసు నువ్వు. భూములకి ఎంత వాల్యూ వస్తుంది, బంజరు భూములు కూడా బంగారం కురిపిస్తాయి. ఫ్లాట్లు అమ్ముతా, కోట్లు ఎన్కేస్తా, చూసుకో ఇక. అబ్బరే బాప్రే, నీది బ్రెయినా కిసన్ జామా? గింత తీయట ఆలోచనలు ఎట్లొస్తాయి అబ్బా నీకు? దేనికైనా దమాకుండాలే సవ్వక, దమాకుండాలే. తిండి తింటే అందరికి కండ పెరుగుతుందేమో, నాకు దమాక్ పెరుగుతుంది. అవును, ఎంతమంది మైండ్ తింటే గింత తెలివి పెరిగిందో. ఏంది ఏమో గులుగుతున్నావు? ఏంలే, గా జిల్లాలు అయితాయో కావో తెలియదు గాని అప్పుడే నువ్వు భూమ్ గీమ్ అనుకుంటే ఎగరబడుతుంది. అయ్యో బిత్తిరి సిస్టర్, సీఎం సారే క్లారిటీ ఇచ్చిండు, కమిటీ వేసి రిపోర్ట్ కూడా ఇయ్యమన్నాడు. ఇంకా 3-4 నెలలాగు, నా దశ ఎట్లా తిరగబోతుందో. షోడా కార్లా తిరుగుతుంటే కుళ్ళుకోవాలి నువ్వు. షోడా కాదమ్మా, స్కోడా. అయినా గా జిల్లాలు చేస్తున్నది నీ లెక్క భూముల్ని ఫ్లాట్లు పెట్టేదానికో, కోట్లు ఎన్కేసుకునేదానికో కాదు. పబ్లిక్ కి అన్ని సౌలతులు మంచిగా చేస్తందుకు. మేము కూడా చేస్తాం. మేము చూపించే ప్లాట్లు కొంటే అన్ని సౌలతులు ఇస్తాం. సర్కార్ కట్టించే డబుల్ బెడ్రూమ్ల కంటే మేమే ఎక్కువ ఇస్తాం. దేఖ్లా ఏంది ఇచ్చేది? ఇటుక బిడ్డలా? సర్కార్ ఏదైనా చేస్తా అనుడే ఆశం, ఇక తయారైతారు నీ అసుంటోళ్ళు. నా వెనక అన్ని పార్టీల లీడర్లు ఉన్నారు, నీకేమరక? అవునవును, సీఎం సార్ కు తెలవాలే గిసొంటి గ్యాంబ్లింగ్లు చేస్తున్నారని. గప్పుడు నీ సంగతి వేరే ఉంటది. చూడు సవ్వుల్స్,
కరెంట్ ఉన్నప్పుడే ఫ్యాన్ తిరుగుతుంది, భూమి ఉన్నప్పుడే భూములకు వాల్యూ పెరుగుతుంది. ఈ సత్యాన్ని మీరు ఎన్నడూ తెలుసుకుంటారో ఏమో. మన్నైతే మాలం చేయి. చూసిండ్రా సారు జిల్లాలు చేస్తా అనుడే ఆశము, భూముల వ్యాపారం చేస్తున్నది మా మంగ్లీ. ఇంకేంది జిల్లాలయ్యే చుట్టుపక్కల ఊర్లకు ఇక రాజయోగమే. ఏడైనా వస్తాయి దోమలు, ఇది ఎక్కువ వస్తాయి బిడ్డ. ఇంకేముంటాయి దోమలు. రండి రండిగా తినండి, చచ్చిపోండి. ఇంకా సఫర్ వచ్చింది, అరటి ఫండ్ తిని చచ్చిపో, ఇక చచ్చిపో. దోమ బిడ్డ నీ సంగతి చెప్తాగు, నీకు కూడా అరటి ఫండ్లు పెడతా. ఇరా కలిసిందా నీ ఫండ్ చెప్తుందా, దా ఇదికివో తినిగా తిని. ఆగో సత్తేంది పండ్లన్నీ తినకుండా ఎన్నో ఎన్నో పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు అబ్బి పోరడు? తమ్మి సత్తి, ఓ సత్తి. అక్క వచ్చినావా? ఇల్లంతా దోమలు ఉన్నాయన్నావు కదా అక్క, చూసుకో ఎట్లా చేస్తున్నాను. ఫండ్లు ఫలాలు పెట్టి చంపేస్తున్నావు ఒకటేను. ఎవరన్నా దోమలున్నాయంటే ఆల్ అవుట్ పెట్టుకుంటారు, లేకుంటే దోమల బిల్లలు పెట్టుకుంటారు. నువ్వేంది తమ్మి పండ్లను తెచ్చి మూలకు దాస్తున్నావు? అక్క ఒక నిమిటి ఏలుకొచ్చినట్టుంది. నేనేనా ఎవరా అనుకున్నా నేను. ఎలకల్ని చంపాలంటే ఎలకల బోన్ పెట్టాలి, లేదంటే ఎలకల మందు పెట్టాలి. కానీ పండును పెట్టి ఎలకలను చంపుతా దోమని చంపుతా అని అంటున్నావేంది తమ్మి? అక్క నువ్వు అన్ని అజ్ఞానపు మాటలు మాట్లాడకు. పొలానికి పురుగు తగిలితే ఏ మందులు కొడితే వస్తాయి? ఏ ఎండో సల్ఫాను షిమ్మటో కొడితే చచ్చిపోతాయి. మళ్ళీ నేను ఏం ఫండ్ చేస్తున్నా అనుకుంటున్నావు? ఈ సేఫ్ ఫండ్ అంటే ఏంటిది అనుకున్నావు? తిమ్మేట కంటే పవర్ఫుల్, మళ్ళీ ఎర్రటి ఫండ్ ఏమో రెండో సల్ఫన్ కన్నా డేంజర్ఫుల్. అంటే ఆ సేపుల మీద మందు చల్లి పెట్టినవా? బిత్తిరక్క నెత్తిలో ఎంటికలు ఊసిపోయినట్టు రాను రాను నీ తెలివేంటిది గిట్లు ఊసిపోతున్నది. ఏయ్ మళ్ళీ లేకుంటే ఏంటిదక్క, మనం సపరేట్ గా ఫండ్ల మీద ఇంకా మందు చల్లాలన్నా అంకట్లకి వెళ్ళి డైరెక్ట్ గా అట్లనే వస్తున్నాయి. అంటే ఎలకల్ని దోమల్ని చంపేందుకు సెపరేట్ గా అమ్ముతుండ్రా తమ్మికి ఈ పండ్లను? ఫండ్లు నిగ ఆడనీకే కార్బన్ అంత మందు కూస్తున్నారు కదా అక్కకు. ఇంకా అంతకన్నా పవర్ఫుల్ ఇసమేమి ఉంటుందా అవి చావనీకే. ఆ మందు పూసిన పండ్లు తింటే క్యాన్సర్ వస్తుందట, రోగాలు వచ్చి చచ్చిపోతారట తమ్మి. నువ్వు తినకు. నీకు ఎప్పుడు ఎరకాయన అరాక, నాకు ఎప్పుడో ఎరకాయండి ముచ్చట. అందుకే ఇగో దోమల్ని ఎలకల్ని చంపనీకే తాత ఫండ్లు తెచ్చిన. తెలిసింది కదా, నువ్వైతే అంగట్లో తెచ్చుకున్న పండ్లను అస్సలకే తినకు తమ్మి. జోగురామన్న సార్కు మళ్ళీ పోసారం సార్కు నేను ఒక దరఖాస్తు పెట్టుకుంటా. ఏం దరఖాస్తు తమ్మి? మళ్ళీ పురుగు మందు దుకాణంలోనే ఫండ్లను కూడా అమ్ముమాతాక, రైతుల కోసానికేమో జరంత అగ్వకే ఈ మాట సబ్సిడీ మీద. అవును తమ్మి, మందు పూసిన పండ్లకు కూడా మందు డబ్బాలు లెక్క ఎర్ర రంగు, పసుపు రంగు, నీలి కలర్, డేంజర్ రంగుల ముద్రలు కొట్టి అమ్మమనాలే. ఇక అప్పుడు దోమ ఫోటుకు ఒక మందు, మళ్ళీ ఎలకల కాడి ఫందులు ఏమో అర్ధ డజన్ అరటి ఫండ్లు, అర్ధ కిలో చేపలు కొనుక్కపోవచ్చు. అందులోనే మంచిగా అన్ని ఒకటే టావులో దొరుకుతాయి అక్క. పెద్ద కోర్టు కూడా గిదే తీర్లో చెప్పింది తమ్మి. మందేసి మాగబెట్టిన పండ్లు కొనుక్కొని పబ్లిక్ పానాలు ఖరాబ్ చేసుకుంటే సర్కార్ ఏం చేస్తుంది అని మందలిచ్చింది. అక్క నేను చెప్పిన ఫిలాను ఫాలో అయింది అనుకో, జోగురామన్న సార్కు జోరు పెరుగుతుంది, పోసారం సార్కు మస్తు పేరు వస్తుంది. వాళ్ళదేమున్నది తమ్మి, పండ్ల వ్యాపారులు అమ్మద్దు కానీ వాళ్ళు చెప్తే గిస్తే జనాలను మీరు కొనొద్దు అని చెప్పిపోతారు. ఇగో దావకాన్నలా బెదుకున్న వాళ్ళకు ఫండ్లు ఎందుకు ఇస్తారో నాకే ఎరకవతుకున్నా. ఎందుకు ఇస్తారు తమ్మి? ఆ ఫండ్లలో మందు కలిపి ఉంటుంది కదా అక్క, అది జ్యూస్ చేసి ఇస్తే కడుపులో పురుగులు దెబ్బకే వస్తాయి, చక్కగా అవుతారు. కడుపులో పురుగులు చచ్చుడు కాదు తమ్మి, ఆ మందు మన పెయ్యిని తిని మెల్లమెల్లగా మన పానం తీస్తుంది. అయితే ఫండ్లన్నిటిని జ్యూస్ పట్టించి ఫాకిట్లా లేచి ఫర్టిలైజర్ షాప్లో అమ్మనాలక. కానీ చూస్తున్నారులా, మనమంతా పైసలిచ్చి పండ్లు కొనుక్కుంటలేమట, రోగాన్ని కొనుకొచ్చుకుంటున్నామట. పెద్ద కోర్టు జడ్జి సార్లు ఇచ్చిన వార్నింగ్ ని మన సర్కారు పట్టించుకుంటుందో, లేకుంటే యదా పండ్లు తదా ప్రజలు అని అనుకుంటుందో చూద్దాం ఇక. అబ్బా మీ ప్రభాసు 6 అడుగుల అందగాడేమో గాని మా పవను 6 అడుగుల బుల్లెట్. అవుగాని మీ బాహుబలి నైజం కలెక్షన్స్ ఎంత? 40 కోట్ల. ఇక గదే ఆల్ టైమ్ రికార్డ్ అనుకుంటురా మీరు? మా సర్దార్ గబ్బర్ సింగ్ ని రానియండ్రి, దీనమ్మ జీవితం. మావోడు 75 కోట్లు వసూలు చేసి చూపిస్తాడు. ఇగో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి చూద్దాం. గంట సేపట్ల మీ ప్రభాస్కి ఎక్క లైక్లు వస్తాయా, మా పవన్కి ఎక్క లైక్లు వస్తాయా చూసుకుందాం. వాట్సాప్ చాట్లోనైనా సరే, ఫేస్బుక్ గ్రూప్లోనైనా సరే, ఎనీ ప్లాట్ఫామ్ మావాడు ముందుంటాడు. షిమ్మ చీకట్ల ఏం చక్కగా కనిపిస్తలేదు గాని రాత్రంతా ఓ సినిమానే నడిచిందిడా. ఆంధ్రాల భీమవరం అనే ఊళ్ళే పవనాల్ పుట్టినరోజు పండుగ కట్టిన బ్యానర్లను ఎవలో పీకేసిండ్రట.
హీగేమున్నది, ఒక్కో అభిమాని కొమ్రం పులి లెక్క బయటకొచ్చి పబ్లిక్ ఆస్తుల మీద పంజా ఇసిరిండ్రు. మా హీరో బ్యానర్లు జింపుతారా అని రాత్రి మొత్తం ధూమ్ ధామ్ చేసుకుంటా హీరోయిజం చూపెట్టిండ్రు. ఆగవటలేక పోలీసు వాళ్ళకే ఆశకొచ్చింది. ఇంతకు పవనాల్ బ్యానర్లు చింపిందెవలు అని అడిగితే గుసగుస చెప్పిండ్రు ఆయన తమ్ముళ్ళు. బాహుబలి సినిమా 50 రోజుల పండుగ బ్యానర్లు కట్టేటందుకు పవనాల్ బ్యానర్లు పక్కకు నూకేసిండ్రని చెప్తున్నారు వీళ్ళు. అందుకేనట ఈ లొల్లంతా. ఎగిలి వారంగా 4 గంటల దాకా బ్యానర్ల సినిమా నడిచింది. ఇప్పుడే కాదు, బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పవనాలు ప్రభాస్ ఫ్యాన్స్ గిట్లనే పొట్టు కొట్టుకున్నారు టాకీస్ కాడ. మీరు ఇట్లా కొట్టుకుంటున్నారు కానీ మీ హీరోలను చూడండి ఎంత ముద్దుగా కలిసి ఉంటున్నారో. నవ్వుకుంటా జోక్లేసుకుంటా దిల్ కుస్తోని అభిమానం ఉండాలి కానీ దానికి కూడా ఓ హద్దు ఉండాలి. మీరు కొట్టుకుంటే మీ హీరోలకు ఆనందం అవుతుందా? కాదు కదా. ఒట్టిగానే పానాలు ఖరాబ్ చేసుకోకుండా మీ హీరోల పేరు మీద పబ్లిక్ అక్కడికి వచ్చే పనులు ఏమైనా చేయొచ్చు కదా అని సలహా ఇస్తున్నారు పవనాలు ప్రభాస్ సినిమాలు బాగా చూసేటోళ్ళు. గీ ఉల్లి ఎవ్వరికి దొరకకుండా ఉట్టెందుకు ఎక్కుతాంది? కత్తిపీట ఎక్కక ముందే కళ్ళ నీళ్ళు ఎందుకు తెప్పిస్తున్నది? కష్టపడి రైతులు బాగానే వండిస్తున్నారు కానీ రేట్లు ఎందుకు ఎక్కువైతున్నాయి? మీకు ఎవరికైనా ఎరికేనా? ఏంది నడిమిట్లో బోకరగాలు మింగుతున్నారా? మీరు చెప్పింది కూడా కరెక్టే కానీ ఇంకో ముచ్చట కూడా ఉన్నది. హవ్వ వడికిన నూలు తాత మొల్దారానికే సరిపోదన్నట్టు మన దేశంలో ఉల్లిగడ్డ ఎంత వండినా ఎవ్వలకు దొరకకుండా ఎందుకు అవుతుందో ఎరకైంది. ఏం తక్కువ 30 నుంచి 40 లక్షల టన్నుల ఉల్లిగడ్డ ఉత్తగా మట్ల కలిసిపోతున్నదట ఒక్క ఏడాదిల్నే. గోదాముల సక్కదనం లేక బస్తాలకు బస్తాలు మురిగి ఖరాబ్ అవుతున్నాయట. కేంద్ర సర్కార్ల సరుకుల బేరాలు చూసుకునే ఓ పెద్ద సారే గీ ముచ్చట బయట పెట్టిండు. ఏ తోడెతకేడుస్తుంటే కతోడు కథకేడిచినట్టు బయట బంగారం అనుకునే ఉల్లిగడ్డను ఈ గోదాములల్లా గోటికి గోర కాకుండా వారేస్తున్నారట. కడుపుల మంట అంటే కర్రు కాల్చి వాత పెట్టినట్టు రైతు కష్టాన్ని గిట్ల మట్టి పాలు చేసి ఉల్లి మంట రేపుతున్నారు దేశంలా. మరి కుండలుంటేనే కదా గంటలకొచ్చేది. అసలే ఈ ఏడు కరువు చేయబట్టి ఓ 40 లక్షల కింటాలు తక్కువ అయ్యే. ఇక గోదాములలో కూడా గింతగానం ఖరాబ్ అయితే కొందామంటే ఏడు దొరుకుతాయి చెప్పుండ్రి. 80 ఏంది 90 100 పెట్టినా తొంగి కూడా చూడనంటున్నాయి ఉల్లిగడ్డలు. దొంగలు బ్యాంకులు ఇడిచిపెట్టి ఉల్లిగడ్డల మీదనే పడబట్టే. బంగ్లాదేశ్ వాళ్ళు అయితే బార్డర్ల బందవస్తే పెట్టుకునిరి ఉల్లిగడ్డ రాకుండా. మొన్న బియ్యం వడ్ల ముచ్చట కూడా గింత కంటే దరిద్రంగానే ఉండే. మరి గిట్లా గోదాంల సౌలతులు చూసే ఆఫీసర్లు దాచి పెడితే దయ్యమై పట్టినట్టు చేయకుండా చక్కగా సౌలతులు చేయాలి. లేకపోతే కరువు పూర్ణ పేరు వస్తుంది మన దేశానికి అని అంటున్నారు పబ్లిక్. అగ్వమందుకు పడ్డది బిరేకు, ఆపోజిషన్ వాళ్ళు తిన్నారు మైసూర్ పాకు. జగనాలను బెదిరిస్తున్న చంద్రాలు, ఆంధ్ర అసెంబ్లీల మాటల యుద్ధాలు. మోడీ సారు మనకాలం మహాత్ముడు, వార్తిన్నంకంటారు పుణ్యాత్ముడు. ఇల్లు లేక ఏడుస్తున్నది ఉల్లి, ఈగ్రం లేని ఆఫీసర్లతోనే ఈ లొల్లి. పండ్లతోని పగ తీర్చుకుంటున్న సత్తి. ఇల్లంతా దోమలు ఉన్నాయన్నావు కదక్క, చూసుకో ఎట్లా చేస్తున్నాను. పండ్లు ఫలాలు పెట్టి చంపేస్తున్నావు. రియల్ ఎస్టేట్ దందా సురువు చేసిన మంగ్లీ. ఇంకా 3-4 నెలలాగు నా దశ ఎట్లా తిరగబోతుందో. షోడా కార్లా తిరుగుతుంటే కుళ్ళుకోవాలి నువ్వు. చూసిండు కదా ఎగివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.